హలో నమస్తే. పవన్ కళ్యాణ్ గారు ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పుడు ఎవరెవరైతే ఓట్ల చోరీ జరిగిందని మాట్లాడుతున్నారో వాళ్ళ వెనక విదేశీయుల కుట్ర ఉంది అని మాట్లాడారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే మీ అందరికీ. పవన్ కళ్యాణ్ గారికి కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే. జనసేన బ్రదర్స్, టీడీపీ బ్రదర్స్, వైసీపీ బ్రదర్స్, ఆఫ్ కోర్స్ ఆల్ ఆంధ్ర బ్రదర్స్, మోర్ స్పెసిఫికలీ ఆల్ తెలుగు బ్రదర్స్ అండ్ ఇండియన్ బ్రదర్స్, హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఆల్ ఆఫ్ యూ. అంటే నేనేమన్నా అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రకారం మనమే తెలుగు వెళ్ళ వాళ్ళమి, మనమే ప్రపంచాన్ని వెళ్తున్నామంటే ఇంకెవడు విదేశీయులు వచ్చి మనకు సలహాలు ఇచ్చే అంత తెలుగు తక్కువ ఎవడున్నాడు దేశంలో? అది ఈ మాట నేనంత కాదు కదా, చంద్రబాబు నాయుడు గారు అనే మాట కాదు ఇది. ఏమని చంద్రబాబు నాయుడు గారు స్పెసిఫిక్గా చెప్తున్నారు. రోజు మనోళ్ళు విదేశాలను శాసిస్తున్నారు. మనోళ్ళే విదేశాలను శాసిస్తుంటే ఎవడో విదేశీయుడు వచ్చి మనకెవడు తెలివి నేర్పేది? ఇక్కడెవడు అంత తెలివి లేని వాళ్ళు ఉన్నారండి ఆంధ్రప్రదేశ్లో. ఏదో ఒక చిన్న పొరపాటు జరిగినప్పుడు దాని ఆధారాలు పట్టుకోవటంలో మహా అయితే లేట్ అవ్వచ్చు, ఒక 5-10 సంవత్సరాలు లేట్ అవ్వచ్చు, 2-3 ఎలక్షన్స్ తప్పించుకోవచ్చు, ఒక 3వ ఎలక్షన్లో ఎవరో ఒకరు మాట్లాడతారు. ఓకే, ఎందుకంటే భారతదేశాన్ని శాసిస్తున్నటువంటి తెలివి గల ఇంటలెక్చువల్స్ మనం. అమెరికాలో ఉన్నటువంటి చాలామంది ఉద్యోగులు భారతీయులు, పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలకి సీఈఓలుగా అయిన భారతీయులు. ఇండియన్ ఇంటలెక్చువల్స్ ఆర్ మోర్ స్ట్రాంగర్. అఫ్ కోర్స్ నాట్ ద బెస్ట్ అనుకోండి, బట్ అట్లీస్ట్ వన్ ఆఫ్ ది బెస్ట్లో 100% ఇండియన్స్ ఉంటారు. ఓకే, మరి ఇంకా అలాంటప్పుడు ఎవరో ప్రతిదానికి విదేశీయులకు కుట్ర ఉంది, విదేశీయుల శక్తి ఉంది, మన ఎవరో ఒక జర్నలిస్ట్ కూడా మాట్లాడుతుంటే విన్నాను. ఓకే, దీని వెనక విదేశీయుల హస్తం ఉందేమోనని వేచి చూడాలి అని కంక్లూడ్ చేశాడు దాన్ని. ఓకే, విదేశీయుల హస్తం ఉందేమోనని వేచి చూడాలి. దేనికోసం? ఏమంటే మీరు ఎన్నికలు జరిపారు, ఓటర్ లిస్టులో డూప్లికేట్ ఓటర్లు వచ్చాయి, 1,00,000 వరకు తేడా వస్తున్నాయి. ఆ లిస్ట్ అంతా ఇవ్వండి, మాకేదో తేడా కొడుతుంది లిస్ట్ అడిగితే దాంట్లో విదేశీయుల శక్తి కుట్ర ఏంటది? పవన్ కళ్యాణ్ గారికి నేను చెప్పేది ఏంటంటే విదేశీయుల కుట్ర అంత పెద్ద అవసరం లేదండి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఆ రాయచోటి నియోజకవర్గంలో గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు ఒక రీసెర్చ్ చేసి ఆయన ఒక అనుమానం వ్యక్తం చేశారు. గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు మీరు ఓ పని చేయండి, మీరు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కదా. ఓకే, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అంటే గెలిపించడానికి మీరే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. ఇంకో రకంగా చెప్పాలంటే నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిని చేసింది పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారిని. అంటే ఆయన క్లెయిమ్ చేస్తున్నారు, నా వల్లే గెలిచారు, మహారాష్ట్రలో నా వల్లే గెలిచారు, రేపొద్దున తమిళనాడులో కూడా బీజేపీ అధికారంలోకి తీసుకొచ్చేది నేనే అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అలాగే చెప్తున్నారు. బీజేపీకి కూడా నమ్మకం ఉంది పవన్ కళ్యాణ్ గారి మీద. ఓకే, ఓ పని చేయండి పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్రప్రదేశ్ మొత్తం వద్దు, గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు లేవనెత్తినటువంటి రాయచోటి నియోజకవర్గం వరకు ఆ ఓటర్ లిస్టు డిజిటల్ ఫార్మాట్లో ఇవ్వమనండి. గడికోట శ్రీకాంత్ రెడ్డి గారి నియోజకవర్గం వరకు చాలు. ప్రస్తుతానికి అది ఒక డిజిటల్ ఫార్మాట్లో ఇచ్చి ఒక ఎక్సెల్ షీట్లో ఇవ్వమనండి. సరే, ఓట్ డాక్యుమెంట్లు సరే, ఇదంతా కాదు, నాన్ ప్రొటెక్టివ్ ఫార్మాట్ కాకుండా కన్వర్టబుల్ ఫార్మాట్లో ఇవ్వమనండి గడికోట శ్రీకాంత్ రెడ్డి గారి వరకు. సరే, వైఎస్ఆర్సీపీ అతనికి మేమెందుకు ఇవ్వాలి, మా అపోనెంట్ అని మీకు అనిపించింది అనుకోండి, మీ పార్టీకి సంబంధించినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కోర్టులో వేసారు వివిప్యాట్ స్లిప్స్ని కౌంట్ చేయమని. పోనీ అది చేయండి. ఎవరు జనసేన పార్టీ నాయకుడు కదా ఇప్పుడు ఆయన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అడిగిన విధంగా వివిప్యాట్ స్లిప్స్ని కౌంట్ చేయించండి పవన్ కళ్యాణ్ గారు. దీనికి విదేశాలు ఏందంటే విదేశీయుల కుట్ర ఏం దాంట్లో? ఒక నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ అడుగుతుంటే దాంట్లో విదేశీయుల కుట్ర ఏముంటుంది? గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్, ఆయనకు అనుమానం వచ్చింది 90,000 ఓట్ల నా ఓట్లు నాకు పడ్డాయి, మిగతా కొత్త ఓట్లన్నీ అపోనెంట్కి పడ్డాయి, అది కూడా అన్ని వేల ఓట్లు ఎట్లా వచ్చేసినాయి అనే ఒక అనుమానం వ్యక్తం చేశాడు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి అనుమానం ఉంది, అంత భారీ తేడాతో నేను ఎట్లా ఓడిపోతానని అనుమానం ఉంది. ఆయన వివిప్యాట్ స్లిప్పులు లెక్కి పెట్టించమని చెప్పి ఆయన కోర్టుకు వేశాడు. ఓకే, జనసేన నాయకుడే.
దీంట్లో చాలా ఫెయిర్ డిమాండ్ చేస్తున్నారు. నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు 12% తేడా ఉంది మాకు, మా ఓట్లలో 12% తేడా ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు నిన్న. ఓకే, సరే 12% తేడా, ఆ తర్వాత సంగతి 1% వరకు అనే సరే మీరు డేటా ఇవ్వండి. ఒక నియోజకవర్గం గడికోటి శ్రీకాంత్ రెడ్డి గారి డేటా ఇవ్వండి. సరే హిందూపూర్ అనే దాన్ని కూడా తేడా కొంత అనుమానం వచ్చింది కదా, హిందూపూర్లో పోనీ అది ఇవ్వండి. సరే అది కూడా కాదండి, నిన్న కడపలో జరిగినటువంటి ఎన్నికలు ఏంటండి, కడపలో ఎన్నికలు జరపటం ఏంటది? నిజంగా చాలా బాధాకరం. కడపలో పులివెందులో జరిగిన ఎన్నికలు, ఒంటిమిట్టలో జరిగిన ఎన్నికలు చాలా బాధాకరం. ఇప్పుడు నేను ఇది ప్రతిసారి కులాల గురించి మాట్లాడుతూ అరే ఎవడు వీడు లేచిన దగ్గర నుంచి కులాల గురించి అంటాడు. మీరు నన్ను బండబూతులు తిట్టుకున్నాను. నేను ఈ ప్రశ్న 100 సార్లు అడుగుతాను. ఏమన్నా మీరు స్లిప్పులు బీక్కొని పోయి ఓట్లు వేశారు, కమ్మోళ్ళు రెడ్ల దగ్గర స్లిప్పులు బీక్కొని పోయి వేశారండి. మీరు స్లిప్పులు బీక్కొని పోయి మీరే ఓట్లు వేశారు. పాపం వాళ్ళు బయటకు వచ్చి మా స్లిప్పులు బీక్కొని పోయారు, వాళ్ళే ఓటేశారు. దీంట్లో కమ్మోళ్ళు రెడ్లు, చదువుకున్నటువంటి కలెక్టర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు స్లిప్పులు బీక్కొని పోయి మీరు వేశారా? గ్రామీణ ప్రాంతాల్లో చదువు రానటువంటి అమాయక మానమాదికల దగ్గరికి వెళ్ళిపోయి స్లిప్పులు బీక్కొని పోయి మీరు ఓట్లు వేసుకొని అమాయకులు, బలహీన వర్గానికి సంబంధించిన వాళ్ళ యొక్క ఓట్ పవర్ లాగేసుకుని డెమోక్రసీ అంటారా? దాన్ని డెమోక్రసీ అంటారా? సరే, డెమోక్రసీని చంపేద్దాం అనుకున్నప్పుడు మీరు కొట్టుకోండి అంటే మానమాదిక పల్లెల్లోకి వెళ్ళిపోయి పాప చదువురాని వాళ్ళు, బలహీనులు, అదేనండి బలహీన వ్యవస్థ అండి. బలహీనం అంటారంటే వాళ్ళు ఏం చేయలేరండి. ఒక గ్రామీణ ప్రాంతాల్లో ఆ మానమాదిక పల్లెలో ఉన్న వాళ్ళు ఏం చేయలేరండి. పాపం వాళ్ళు అసలు ఏం చేయలేరు, భయపడుతూ ఉంటారు. గట్టిగా వచ్చి రెడ్లు, కమ్మలు వచ్చి మాట్లాడితే గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఓట్లు బీక్కొని పోయి మీరే ఓట్లు వేసుకొని డైరెక్ట్గా సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. ఆమె ఎవరో వచ్చి నేనే మాట్లాడాను దాని మీద ఒక వీడియో పెట్టి, పులివెందుల ఒంటిమిట్టలో జరిగినటువంటి ఎన్నిక, పోనీ ఆ నియోజకవర్గానికి సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వమని అసలు ఎవరు అడగరు. పులివెందుల ఒంటిమిట్టకి సంబంధించిన ఎన్నికలకి సీసీటీవీ ఫుటేజ్లు ఇవ్వండి, ఎలక్షన్ డేటా ఇవ్వండి, ఇవంతా ఎవరు అడగరు. ఎందుకంటే అక్కడ ఏం జరిగిందో అందరికీ తెలిసిపోయింది కదా, కంటికి కనబడుతుంది కదా. మీరు చెప్పుకోవచ్చు డెమోక్రసీ నిలబడింది, ప్రజాస్వామ్యబద్ధంగా వచ్చి ఓట్లు వేశారు, ఇవన్నీ కూడా మీరు పేపర్ స్టేట్మెంట్లు మీరు కవరప్ చేసుకోవడానికి చేసేవి. కొంతమంది ఒక 5% అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు బెదిరించిన వాళ్ళు ఒక 5%, 10% ఆగిరేమో, వాళ్ళు ఇప్పుడు ధైర్యంగా బయటకు వచ్చారు. మిగతా 90% స్లిప్పులు బిక్కొని పోయేసిన వాళ్ళు ఎవరు అంటే ఎవరి ఓటు వాళ్ళు కూడా వేయలేనినప్పుడు ఇంకెందుకంటే ఎన్నికలు పెట్టడము. ఓకే, ఒకవేళ డబ్బులు ఇస్తే వాళ్ళు డబ్బులు తీసుకున్నప్పుడు ఓటేస్తారు కదా. ఏమనండి ఇది అంటే నేను ఇదంతా ఇది మాట్లాడుతుంటే పవన్ కళ్యాణ్ గారు విదేశీ శక్తులు అంటే అరే అమ్మ టక్కన మనల్ని ఒక 4 దెబ్బలు కొట్టేసి విదేశీ శక్తులు ఏందండి, మీరు మమ్మల్ని కొట్టారు, మేము ఏడుతున్న మా ఏడుపుకి విదేశీ శక్తులు కారణం అవుతాయా? ఎవడో వచ్చి మమ్మల్ని కొట్టాడు, మేము ఏడుతున్నాం కింద పడి ఎడుతుంటే ఈ వెనక విదేశీ శక్తులు ఉన్నాయి, ఇది విదేశీ శక్తులు కుట్రరా? ఎవడండి నేర్పించింది ఈ విదేశీ శక్తుల గురించి అనేటువంటి ఇవన్నీ కూడా? ఓకే, ప్రశ్న క్లాస్ రూమ్లో పిల్లోడు, సార్ నాకు డౌట్ వచ్చింది, 2 + 2 = 4 ఎలా వచ్చింది సార్ అంటే, నీ వెనక విదేశీ శక్తుల కుట్ర ఉంది. వాడికి అనుమానం వచ్చింది, వాడు అడుగుతున్నాడు 2 + 2, వాడికి తెలియదు, నువ్వు క్లారిఫై చేయి టీచర్వి. అలాగే వీళ్ళందరికీ అనుమానం వచ్చింది, ఓట్లు ఎక్కడ పోయినాయి అని అడుగుతున్నారు, క్లారిఫై చేయి ఎలక్షన్ కమిషన్, విదేశీ శక్తులు ఏంది అక్కడ? ఓకే, కంటి ముందు కనబడుతున్న ఆధారాలను పెట్టుకుని విదేశీ శక్తులు కుట్ర ఉంది వెనక. పోనీ వీళ్ళకేమైనా స్వదేశీ మీద భక్తి ఉందా అంటే స్వదేశీ మీద భక్తి లేదు. మళ్ళీ వీళ్ళకి స్వదేశీ మీద భక్తి ఉంటే 70-80 సంవత్సరాలకే ఇప్పుడు మళ్ళీ అదే మాట కోసం మళ్ళీ కులం దగ్గరికి వస్తాను. 70-80 సంవత్సరాల దాకా ఈ అణగారిన వర్గాలను ఇంకా తొక్కిపెట్టి ఊరు బయట పెట్టి మీకు నిజంగా దేశభక్తి ఉండి దేశాన్ని మనం కాపాడుకోవాలి అనుకుంటే ఈ పాటికి ఈ కుల వ్యవస్థ అనేది రద్దు చేసి ఉండేవాళ్ళు కదా, అవినీతిని అంతం చేసి ఉండేవాళ్ళు కదా. దేశం మీద భక్తి ఉన్నవాడు అవినీతిని అంతం చేసి కులాన్ని రద్దు చేసి మత గొడవలు లేకుండా సామరస్యంగా అందరూ కూడా కలిసిమెలిసి ఒకే ప్లేట్లో భోజనం చేసేటువంటి వ్యవస్థని సృష్టించి దేశాన్ని
ఒక బంగారమైనటువంటి స్వర్గంగా తయారు చేసి ఉండేవాళ్ళు కదండి దేశభక్తులు కలిపి. ఈ కులదాడులు చేస్తుంది ఎవరు, మతల దాడులు చేస్తుంది ఎవరు, అవినీతులు చేస్తుంది ఎవరు, కోట్ల రూపాయల డబ్బులు ఎన్నికలకు ఖర్చు పెడుతుంది ఎవరు? దేశభక్తి పరులు. ఓకే, దిస్ ఈజ్ అ కంట్రీ, వీ హ్యావ్ సమ్ ఇంటర్నల్ ప్రాబ్లమ్స్. మన ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఇంటర్నల్ ప్రాబ్లంగా మాట్లాడుకోవాలి. ఎవడండి విదేశీయుడు? ఎవడవాడు మనకు చెప్పేది ఎవడు? భారతదేశంలోకి వచ్చి భారతదేశం మీద ఇట్లా చెయ్యి అని చెప్పేవాడు దమ్మున్నవాడు ఎవడు? విదేశీయుడు ఎవడో చెప్పండి ఒకటి. మనమే పవర్ఫుల్. మనోళ్ళు ఇంటెలిజెన్స్ ఉన్నారు, మనోళ్ళు ఇంటలెక్చువల్స్ ఉన్నారు. అక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలు రన్ చేస్తుంది మనోళ్ళు. ఓకే, విదేశీయులంటే విదేశీయులు ఇచ్చే 10 పరకకి వీలు పడతారా? మీ ఎవడు పడేది? 10 పరక వీలు పడతారేమోనండి. సెక్యులర్ వాదులు ఎవడు కూడా 10 పరక విదేశీయులు ఇచ్చి డబ్బులకు పడ్డాడు. సెక్యులర్ వాదులు ఎవడు పడ్డావు? ఎందుకంటే మేము అందరూ సమానంగా ఉండాలి, అందరూ మనుషులమే, అందరూ సమానంగా ఉండాలని ఒక సెక్యులర్ వాదం గురించి మేము మాట్లాడుతున్నాము. అక్కడ వాడేవాడు వీళ్ళైనా విదేశీయుడు ఉన్నాడు, వాడున్నాడు, ఉగాండా వాడున్నాడు, జింబాంబే వాడున్నాడు, పాకిస్తాన్ వాడున్నాడు. ఇదే గోల వీళ్ళకి. ఓకే, పాకిస్తాన్ ఒక చిన్న కంట్రీ, భారతదేశంలో ఉన్న వ్యక్తుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా? వ్యక్తుల్ని అమెరికా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారా? భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళు చెప్తే వీళ్ళు చేస్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అమెరికా వాడు కూడా చెప్పాడు అనుకోండి, వీళ్ళు చేస్తారా? నొప్పి వచ్చినాడు, ఏడుపుతున్నాడు, ఆయింట్మెంట్ రాయాల్సింది మీరు. ఆయింట్మెంట్ రాయటం రాలేక, ఎందుకంటే దెబ్బ కొట్టింది మీరే కాబట్టి, నొప్పి పుడుతుంది మాకు కాబట్టి, దెబ్బ కొట్టినప్పుడు ఆయింట్మెంట్ రాస్తే అర్రే నేనే కొట్టే, నేను బయటపడతారని చెప్పేసి మీరు విదేశీయుల మీద తోసేస్తే సరిపోదు అది అని నా ఉద్దేశం. థ్యాంక్ యూ, నమస్కారం.